హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్స్ కలిసి డిమార్ట్కి అయితే వచ్చాం. రూమ్లో అయితే టైం పాస్ అయితే లేదు. టైం పాస్కైనా బయటికి పోదాం అని థాట్ ఉండే, కానీ బయటికి పోతే ఎటు పోదాం ఆలోచించాం. రూమ్లో తినడానికి అయితే సరుకులన్నీ అయిపోయాయి. అవి కూడా తీసుకొస్తే బెటర్ అని ఆప్షన్ అయితే ఆలోచించాం. అటు ఇటు ఆలోచించే వరకు దగ్గరలో ఏమున్నాయి స్టోర్స్ అని చూసే వరకు అయితే డిమార్ట్ గుర్తొచ్చింది. ఇక తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాం. రీచ్ అయ్యగానే మమ్మల్ని అయితే వీడియో తీసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే. ఏదో లోపల దూరి మేమైతే చిన్నపాటి క్లిప్స్ అయితే తీసుకున్నాం. ఏమేమి థింగ్స్ కావాలో నాకైతే ఐడియా లేదు. వాళ్ళని అయితే తీసుకోమని చెప్పాను నేనైతే వాళ్ళ వెనుకనే తిరగడానికే సరిపోయింది. కొద్దిసేపు అయిపోయిన తర్వాత నా దగ్గర నుంచి మా ఫ్రెండ్ అయితే ట్రే తీసుకొని ఇక చిన్న పోరుని అయితే ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసిండు. ఇక వీడియో వెనుక నుంచి తీస్తున్నాను. నా మీద అయితే గుస్సాయి ముందు నుంచి తీరా నేనైతే క్లారిటీగా పడాలి, అచ్చ హీరో తీరు ఉండాలైతే బయట పెద్ద పెద్ద డైలాగులు నా మీద కొట్టిండు. వాడినైతే ఫేమస్ చేయాలట, బాగా ఫీల్ అవుతాడు. అందుకే వాడినైతే ముందు నుంచి వీడియో తీయడం స్టార్ట్ చేసాం. వాని యాక్టింగ్ చూడండి, కథం కెమెరా ముందు పెట్టగానే ఇక కథం మొత్తం చేంజ్ చేసుకున్నాం. వాడి డైలాగ్స్ మొత్తం చిన్న పిల్లల తీరైతే ఆడుకోవడం అయితే మస్తుగా టైంపాస్ చేసి వాడు మాకన్నా అయితే దారుణంగా చేసేసిండు. ఇక ఫైనల్గా అన్నీ తీసుకున్నాం రా బాబు అన్నీ లోపల ఒకటైతే మర్చిపోయాం. అదైనా తీసుకుందామని మళ్ళీ లోపలికి వచ్చాం. నేను మా ఫ్రెండ్ మళ్ళీ వెనుకకు వచ్చి పప్పులో అయితే ఘాట్ మిర్చి లేవట. మా ఫ్రెండ్స్ అయితే చాలా ఫీల్ అవుతాడు, కారం లేకపోతే వాడిని తినబుద్ధి కాదని. ఫైనల్గా అయితే మిర్చి అయితే తీసుకున్నాం. ఇంతలోనే మా వానికి అయితే వాన్ సర్టిఫికేట్లు గుర్తొచ్చాయి. ఎక్కడ పెడదాం దాన్ని, ఇన్ని సంవత్సరాల నుంచి చదివినాం కానీ చేసేది ఏం లేదు, వేస్ట్ అవ్వాయి. ఒక ఫైల్ అయినా తీసుకుందామని మా వాడైతే సెలెక్ట్ చేసిన తర్వాత ఒక ఫైల్ అయితే తీసుకున్నాడు. ఇక రోజు దాంట్లో సర్టిఫికేట్ చూసుకొని ఇక గోడ మీద మురిసిపోయేటట్టు ఉంటాడు. ఫైనల్గా 2 hours తర్వాత కౌంటర్ దగ్గరకు వచ్చాం. అటు ఇటు చేసి మా వాడైతే బిల్ పే చేసుకున్నాడు. బయటికి రాగానే ఐస్ క్రీమ్ ప్లస్ పాప్కార్న్ కనిపించాయి. అంతలోనే మా వానికి అయితే ఆకలి అయితే స్టార్ట్ చేసింది. ఏదో ఒకటి తిందాం తొందర పోదామంటే నేను సరే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు. మా వాడు చెరో ఒకటి తీసుకొని ఇక తినడం అయితే స్టార్ట్ చేసిండు. వాడిని తెలియకుండా అయితే నేను వీడియోస్ అయినా కొన్ని తీసుకున్నా. ఇక డిమాండ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారిలో సులిన్ షాప్ కనిపించింది. మా వాడు ఆపి హెయిర్ కట్ చేయించుకోవాలి తొందరగా రా అంటే కథం అక్కడి నుంచి ఆగేసి ఇక లోపలికి వెళ్ళాం. మేమైతే క్యారీ బ్యాగ్ తీసుకుపోవాలి. ఇక చేతిలో ఉన్న సామాన్లు అయితే లోపల చైర్ పెట్టారు, దాంట్లో పెట్టేసి ఇక మా వాడైతే కూర్చున్నాడు. ఒకసారి ఇటు చూడు, కథం వన్ స్మైల్ చూడండి. హెయిర్ కట్ అయితే స్టార్ట్ అయింది. అన్న మా వాడిని అయితే ఒక మోడల్గా తీర్చిదిద్దన్న, మొత్తం గజిని తీరు ఉండాలి, కాలేజ్ మొత్తం ఫిదా అయిపోవాలని చెప్పాను. గత కొద్దిసేపు నవ్వుకున్న తర్వాత అటు ఇటుగా చేసి కటింగ్ అయిపోయింది. ఇక ఎక్కడ ఆగకుండా అయితే డైరెక్ట్ రూమ్కి వచ్చి రాగానే ఇక థింగ్స్ అయితే చూసుకున్నాం. ఏమేమి తీసుకొచ్చామని చూసే వరకు ఇవి ఉన్నాయి. ఇక రూమ్లో వాడే ఐటమ్స్ అంటే ఎండిపోయిన మిర్చి ప్లస్ ఆయిల్, ఇక మిగతా అన్నీ వాళ్ళ పర్సనల్ థింగ్స్. దాన్ని ముట్టుకుంటే ఖతం ఇక యుద్ధాలు మొత్తం రూమ్లోనే జరుగుతాయి. అందుకే దాన్ని అయితే ముట్టుకోమండి, ఇవ్వంది వాడు చూసుకుంటాడు. ఫైనల్గా అయితే అన్నీ తీసుకొని బిల్ కౌంట్ చేసుకుంటున్నాం. కౌంట్లో మిస్టేక్ రాకుండా అయితే అన్నీ కరెక్ట్గా చూసుకున్నాం. అన్నీ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. బిల్ ఏమో 11,3 అయిపోయింది. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.